ఒక మంచి రోజున మేరీ విశ్వనాథం సివిల్ మ్యారేజ్ చేసుకునేందుకు రిజిస్ట్రార్కి ఉత్తరం పంపారు. ఆ పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టడం గౌరవంగా తలపోశారు ఫ్రెండ్స్. సంతకాలైన సాయంత్రం ఒక చిన్న టీ పార్టీ. అటు విశ్వనాథం తరపున గాని ఇటు మేరీ వైపు వారు గాని ఒక పెట్టలేదు. అందరూ ఫ్రెండ్స్, ప్రొఫెసర్లును. తమ వాళ్ళు రాని వెలితి ఇద్దరికీ కనిపించలేదు. అమీన్జీ కరైలో ఒక 50 రూపాయలకి మేడ మీద పోర్షను అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు భార్యాభర్తలు. ఆమెకి పూనంవల్లి హైరోడ్లో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉద్యోగం దొరికింది. విశ్వనాథం బోర్డు కట్టాడు. పెళ్లైన 2 ఏళ్ల దాకా మేరీ, విశ్వనాథం ఇద్దరూ మద్రాసులోనే ఉండిపోయారు. కాయ కష్టంతో సంబంధం లేని ఏ వృత్తిలోనన్నా స్త్రీ పురుషులిద్దరూ సమానమైన విద్యార్హతలతో ప్రవేశిస్తే పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువ అవకాశాలు, పేరు, ప్రతిష్టలు, ఆర్జన కలుగుతుంది. మన దేశంలో ఇది స్త్రీల నైపుణ్యం వల్లనో, లేక స్త్రీలు కదా అనే అభిమానం వల్లనో, లేక అర్హత గల స్త్రీలు తక్కువ మంది అవడం వల్లనో చెప్పలేం. కానీ ఈ భేదం ఇట్టే కనిపిస్తుంది. ఏ డాక్టర్ దంపతుల విషయంలో కూడా అలానే జరిగింది. మేరీకి నెలకు 400 జీతం వచ్చేది. ఇది కాక తమ ఇంటి చుట్టుపక్కలున్న చిన్న పిల్లలకి మందు, మాకులు, స్త్రీల పురుళ్ళు, వీటితో మరో 200 ప్రతి నెల కళ్ళ చూసేది. వారి సంసారం మహా సంతోషంగా సరదాగా గడిచిపోతుంది. ఆ వీధిలో మరో డాక్టర్ అప్పటికే 10 ఏళ్ల నుంచి ప్రైవేటు క్లినిక్ పెట్టుకుని ఉండడం వల్ల విశ్వనాథానికి కట్టే కేసులొచ్చేవి కావు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా బిజీగా ఉండేది మేరీ. కానీ తనకెక్కడ సంశయం వచ్చినా భర్త సలహా తీసుకునేది. అతని సలహా ప్రకారం ఆచరిస్తున్నప్పుడు తనకు తనపై మరింత నమ్మకంగా ఉండేది. ఈ సంసారానికి ఎవరి వల్ల ఎక్కువ ధనం సమకూడుతోంది, ఎవరు ఎక్కువ ఆర్జిస్తున్నారు అన్న ఆలోచనే రాలేదు ఆ ఇద్దరిలో ఒక్కరికి. సినిమాలు, ఫ్రెండ్స్, కేసుల గురించిన మంచి చెడ్డలతో రోజులు హాయిగా సంతోషంగా గడిచిపోయేవి. అప్పుడప్పుడు స్వజనం జ్ఞాపకం వచ్చినా వాళ్ళు చాలా సంకుచితంగా ఆలోచించారని, మతాలు, ఆచారాలు వేరైనా మనసులో ఒకటైనప్పుడు అవేమీ బాధించవని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు. తను తన వాళ్ళని వదులుకోవడం కంటే విశ్వనాథం తన కోసం చేసిన త్యాగం గొప్పదని మేరీ విశ్వాసం. తనకంటే అందగాడు, 10 మంది గలవాడు, అగ్రకులానికి చెందినవాడు తనని పెళ్ళాడాడంటే అది అతని ఘనత గాని తనదేముంది అనుకునేది. సర్వసహజముగు దాంపత్య ప్రేమతో పాటు కృతజ్ఞతాభావం కూడా ఉండేది మేరీకి విశ్వనాథం పట్ల. అతనికి ఏం తక్కువవుతుందో అనే తాపత్రయంతో కొట్టుకునేది. కొత్త సంసారానికి కావలసినవన్నీ అమర్చడంతో పాటు బీరువాలో ఎప్పుడూ 200-300 ఉండేటట్లు చూస్తుండేది. అందువల్ల విశ్వనాథానికి డబ్బు సమస్య ఉండేది కాదు. కాని ఏదో వెలితిగా తన విద్యకి, తన వృత్తికి తగిన అవకాశం ఈ నగరంలో లేదని అనిపిస్తుండేది అప్పుడప్పుడు. విశ్వనాథం ఫ్రెండ్సు, పుస్తకాలు వాటితో బిజీగా ఉన్న మేరీలా అతనికి ఊపిరి ఆడని కార్యక్రమం లేకపోవడం వల్ల ఆలోచనలు అప్పుడప్పుడు గతంలోకి వెళ్ళేవి. తను స్టూడెంట్గా ఉన్న రోజులు, ఆ రోజుల్లో తండ్రి తనకి ఎంత కావాలంటే అంత డబ్బు పంపడం, తండ్రి నా ఊళ్ళో పెద్ద డాక్టర్గా చూడాలని కలలు కండం, ఇలాంటివి అప్పుడప్పుడు దోబూచులాడేవి. తన చెల్లెళ్ల పెళ్లి గురించి కూడా అలాగే ఆలోచనలు వస్తుండేవి. ముఖ్యంగా పెద్ద చెల్లి సుందరంటే అతనికి ఓ చూపు వాసి ఆపేక్ష ఎక్కువ. సుందరి పెళ్లికి తన వాళ్ళెంత తిప్పలు పడుతున్నారో అనుకునేవాడు మధ్య మధ్య. ఒక సాయంత్రం అతను, మేరీ సినిమాకు వెళదామని మౌంట్ రోడ్లో దిగి పేవ్మెంట్ మీద నడుస్తుండగా సుబ్బరాజు కనిపించాడు. విశ్వనాథానికి ఒక్క క్షణం ఎవరో ఆత్మబంధువుని చూసినట్లయింది. తన ఊరివాడు, తనతో చదివి ప్రతి క్లాసులో పల్టీలు కొట్టి ఈనాడు చిన్న రాజకీయవేత్తగా చలామణి అవుతున్నాడు. యారోయ్ విశ్వం, బాగున్నావా అంటూ ఓ రంకి పెట్టొచ్చి గట్టిగా వాటేసుకున్నాడు విశ్వాన్ని. ఆ కేకలో, ఆ వాటేసుకోవడంలో కొంత మోటుతనమున్నా దాని వెనకున్న ప్రేమకు, స్నేహానికి విశ్వం హృదయం పరితపిస్తోంది. ఎలా ఉన్నావురా, ఏంటి పెద్ద లీడర్ అయ్యావట అన్నాడు విశ్వం చనువుగా. ఏదో మాదే ఉందిరా, ఎందుకు పనికిరాక ఈ రాజకీయాల్లో దిగాను. నీకు మళ్ళీ చదువొచ్చిందా పాడా? యారా మీ ఆవిడ పరిచయం చేయమేం అంటూ గలగలా మాట్లాడాడు సుబ్బరాజు. అమ్మా, నేను సుబ్బరాజుని. మీ ఆయనకి నాకు ఒకేసారి అక్షరాభ్యాసం చేశారు. మీ ఆయన ఎంబీ దాకా ఎదిగితే నేను స్కూల్ ఫైనల్ దగ్గరే ఆగిపోయాను. సుబ్బరాజు వారి వెంట వెళ్లి ఇంగ్లీషు సినిమా చూశాడు. ఆ రాత్రి విశ్వం సుబ్బరాజుని హోటల్కి వెళ్ళనివ్వక తమ ఇంటికి తీసుకొచ్చాడు.
మేరీ సుబ్బరాజు 3 భాషలు మిళితం చేసి అంటే తెలుగు, ఇంగ్లీషు, సంజ్ఞలు కలిపి తమాషాగా మాట్లాడారు. ఆ రాత్రి మేరీకి కూడా సరదాగానే ఉంది. తన అత్తవారి ఊరు మనిషి సుబ్బరాజు కబుర్లు, అతను బిగ్గరగా మాట్లాడే తీరు ఆమెకి కొత్తగా సరదాగా ఉంది. తమ కుటుంబానికి తొలి అతిథి అతను. మేరీకి రాత్రుళ్ళు త్వరగా పడుకోవడం, తెల్లారకుండా లేవడం అలవాటు. విశ్వంలా మేరీకి రాత్రుళ్ళు చదవాలని, ఏదో లిటరేచర్ అని, రాజకీయాలని, సైన్స్ అని ఈ గొడవలు లేవు. ఆమె ఎన్నడన్నా తిరగేస్తే మెడికల్ జర్నల్స్ తిరగేసేది. అది కూడా తిరగేయడమే, చదవడం కాదు. విశ్వమే కొత్త కేసులు, మందులు చదివి వాటి వాడకం, విశేషాలు చెప్పేవాడు. వారింటికొచ్చే స్నేహితులు, పరిచయస్తులు ఎంతకీ మెడికల్ ప్రొఫెషన్కి చెందినవారు. ఆ వైద్య వృత్తిలో మనుషులకి కాంటాక్ట్స్ చేసుకోవడానికి, స్నేహాలు చేసుకోవడానికి టైం ఉండదు. ఎంతకీ మందులు, ఆపరేషన్స్, విజిటింగ్ ఫీజు, రోరింగ్ ప్రాక్టీసు తప్ప. వారి సంభాషణలో మరో మాటలుండేవి కావు. విశ్వం చదివింది డాక్టర్ కోర్స్ అయినా రోగులు, వైద్యము, కన్సల్టింగ్ ఫీజు ఈ మూడే కాక ఇతర ప్రపంచం ఉందని అతను మొదట్నుంచి మరిచిపోలేదు. అతనికి సినిమాలు, సాహిత్యము, రాజకీయాలు, సాంఘిక సమస్యలు అన్నీ కావాలి. జీవితాన్ని వైద్య దృష్టితో కాక అన్ని కోణాల నుంచి సమగ్రంగా తిలకించడం అతనికి అలవాటు. కాలేజీలో చదివిన 4 ఏళ్లు అతను స్టూడెంట్ మూవ్మెంట్స్ లో, సోషల్ గ్యాదరింగ్స్ లో పాల్గొంటుండేవాడు. విద్యార్థి దశలో ఈ 4 ఏళ్లు అయిపోయాక అని ప్రతి పర్యాయం తమ భవిష్యత్తులో చేయబోయే తనకే విశదంగా తెలియని కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు డిగ్రీ వచ్చాక అని పోస్ట్ పోన్ చేస్తుండేవాడు. తీరా డిగ్రీ వచ్చింది. తను అనుకున్న వనితను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ జీవితం కూడా కొన్ని సంకుచిత పరిమితులకు లోనైనట్లు తోచేది. తల్లిదండ్రులు, వాళ్ళు తనపై పెట్టుకున్న ఆశలు, వాటిని తాను కూలదోసిన విధము అప్పుడప్పుడు గుర్తుకొస్తుండేవి. అలాని అతనికి మేరీపై మక్కువ తగ్గుతోందని గాని, తనకు వైవాహిక జీవితం మీద విసుగు జనిస్తోందని గాని కాదు. తను తన ఆశయాలను చూసుకున్నాడు తప్ప తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల తనకు గల విద్యుక్తాన్ని నిర్వహించగలిగాడా? హృదయ కుహరంలో నుంచి ఏదో మూలుగు వినిపించేది. భర్త తనకంటే తెలివైనవాడని, చాలా విషయాలు గ్రహించగలడని మేరీకి ఏనాడో తెలుసు. ఆమెకైతే వైద్యము, ఇల్లు ఇవే ప్రపంచం. కాని విశ్వానికి కాస్త ప్రపంచం చాలదు. ఈ పరిధులు దాటి అతను ఆలోచిస్తాడు, తెలుసుకుంటాడు. భోజనాలయ్యాక మేరీ 2 సార్లు ఆవలించి నిద్రొస్తోందని గదిలోకి వెళ్లి పడుకుంది. డ్రాయింగ్ రూంలో వేసిన మంచం మీద సుబ్బరాజు పడుకున్నాడు. ఆ పక్కనే వాలు కుర్చీలో కూర్చున్న విశ్వం ఇంటి దగ్గరంతా ఎలా ఉన్నారా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న అడగాలని అతని హృదయం సాయంత్రం నుంచి ఆత్రపడుతోంది. కాని తన ఆసక్తి సుబ్బరాజు కనిపెట్టడం విశ్వానికి ఇష్టం లేదు. అందుకే తాపీగా అడిగాడు. మీ నాన్న మళ్ళీ మనిషి కాలేదు. చాలా రోజులు ఇల్లు వదిలి బయటికి రాలేదు. అన్నయ్య, మీ అన్నయ్యకి మగపిల్లాడు పుట్టాడు తెలుసా? నాకెవరూ ఉత్తరాలు రాయరు అన్నాడు విశ్వం. పెద్ద తమ్ముడేం చేస్తున్నాడు? బిఏలో చేరాడు కాకినాడలో. రెండోవాడు స్కూలు ఫైనల్ రాశాడు. సుందరి, సీత ఎలా ఉన్నారు? సుందరికి సంబంధాలు కుదరడం కష్టంగా ఉంది. నీకు తెలుసుగా, ఎక్కడికెళ్ళినా నీ ఘనకార్యం ముందెత్తుతారు. మీ నాయన కట్నం ఇచ్చుకోలేడు. దానికి 16వ ఏడు కాబోలు. పోనీ చదివించరాదా అని అన్నాడు విశ్వం తనలో తాను అనుకున్నట్టుగా. మీ అన్నయ్య కూడా ప్రైవేటుగా మెట్రిక్కి కట్టిద్దామనుకుంటున్నాడు. మొన్న కనపడినప్పుడు చెప్పాడు. అది బాగానే ఉంది. చదువుకోవడం ఎప్పుడూ మంచిదే. ఒరే, నే చేసిన పని మీకెవరికీ నచ్చదు, ఆ విషయం తెలుసు. కానీ సుందరి పెళ్లి బాధ్యత నా నెత్తిన వేసుకుంటానని ఆనాడు మా నాన్నతో అంటే బోడి సహాయం అని ఈసడించి తరిమేశాడు. నాకు మాత్రం వాళ్ళని గురించి ఆలోచన రాదనుకున్నావా? బాధ ఉండదని ఎవరన్నారు? పోనీ ఒక్కసారైనా ఈ 2-3 ఏళ్లలో అటు తొంగి చూసావా? వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కున్నావా? ఒరే విశ్వం, నువ్వు పెద్ద డాక్టర్వి కావచ్చు, కానీ నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. ఏంటి, మేరీని పెళ్లాడ్డమా? ఓరి వెర్రిబాగులు ఇదేనా నీ తెలివి? పెళ్లి మాట ఎవడన్నాడోయ్? నీకిష్టమైంది, చదువుకున్న దాన్ని చేసుకున్నావు. కానీ ఉన్న ఊరు వదులుకుని ఎవరూ పారిపోమన్నారని. అక్కడే ఉంటే ఈనాటికి కాకపోతే మరో నాటికైనా మీరు ఒకటి కాకపోతారా? ఎంతైనా అబ్బా కొడుకును. ఆ ఊరి పొలిమేరలోకి రావద్దన్నాడు మా అన్నయ్య. అదే నేను తమకు చేయగల ఉపకారం అన్నాడు. నేను మట్టుకు ఎందుకంత ప్రాధేయపడాలి? ఏం, నువ్వు వాళ్ళని వద్దనుకోలేదు. ఇదిగో, నాకు చిన్నప్పటి నుంచి మీ కుటుంబాన్ని గురించి తెలుసు. చేసుకున్న పెళ్లి ఎలానూ చేసుకున్నావు. మీ ఆవిడ, నువ్వు మన ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టండి. హాయిగా 2 చేతులా సంపాదించొచ్చు. నీ చెల్లెళ్ల పెళ్లి చెయ్యొచ్చు. అక్కడ మన బాండు డాక్టర్ ఉన్నాడుగా, మిషన్ ఆసుపత్రి ఉంది. మాకు డబ్బు వస్తుందంటావా?
ఏదో ఇక్కడ హాయిగా ఉంది, మా వాళ్ళకి నేను అక్కర్లేదు అన్నాడు విశ్వం సెల్ఫ్ పిట్టితో. యారా, నువ్వు వాళ్ళని కాదనుకున్నావు, వాళ్ళు నిన్ను వద్దనుకున్నారు. అదలా ఉండని. నువ్వు చేసిన పనికి మీ వాళ్ళు కాబట్టి అంతటితో ఊరుకున్నారు. మా నాన్న అయితే కైమా చేయను. మన ఊళ్ళో బొండు డాక్టర్ పెద్దవాడవుతున్నాడు. మనిషి చస్తున్నా రాత్రుళ్ళు రాడు. మిషనాస్పత్రి ఊరికి 4 మైళ్ళ దూరంలో ఉంది. నా మాట విను. నువ్వు మీ ఆవిడ కలిసి బోర్డు కట్టారా? ఆ చుట్టుపక్కలందరూ మీ దగ్గరికి వస్తారా? ఆ మిషనాస్పత్రి డాక్టరమ్మ కిరస్తానిది, మతంలో కలవమంటుందని చెప్పుకుంటారు. మా ఆవిడ మట్టుకు క్రిస్టియన్ కాదట్రా. అది నిజమే అనుకో. వేపనబ్బాయిని పెళ్ళాడిందిగా, అంచేత ఆవిడ వేపనావిడవుతుంది. మనూళ్ళో మీకు చాలా పరపతుందిరా అన్నాడు సుబ్బరాజు. ఆజానుబాహు మోటుగా దృఢంగా ఉన్న సుబ్బరాజు విగ్రహం కాస్త భయంకరంగా ఉన్న మనిషి స్నేహపాత్రుడు, బోళా బోళీవాడును. అతను చిన్నప్పటినుంచి విశ్వాన్ని వేపనబ్బాయి అని ఏడిపిస్తుండేవాడు. సన్నగా నాజుగ్గా తెలివిగా ఉండే విశ్వనాథాన్ని ఏడిపించడం సుబ్బరాజుకి బాల్యం నుంచి సరదా. ఆ ఏడిపించడంలో స్నేహం, ఆపేక్ష మిళితమై ఉన్నాయని విశ్వనాథానికి తెలుసు. చిన్నప్పుడు సుబ్బరాజు వేపనబ్బాయి అనంటే కోపం వచ్చేది. క్రమంగా ఆ పిలుపు అతనికి అలవాటైపోయింది. ఈనాడు ఆ పిలుపులో ఏదో అనిర్వచనీయమైన మాధుర్యం తోచింది విశ్వానికి. తను మేరీని పెళ్లి చేసుకోవడంతో తన వారు తనని వేలేశారు, కానీ సుబ్బరాజు తనతో పాటు తన భార్యను కూడా వేపన మనిషిని చేస్తున్నాడు. సుబ్బరాజు రాకతో అతని హృదయతంత్రులు జననీ జన్మభూమి అనే గీతం ఆలపించాయి. ఆలోచన స్రవంతి మళ్లీ కరిగి ప్రవహిస్తోంది. అయితే మన ఊళ్ళో నన్ను గౌరవంగా చూస్తారంటావా? ఓరి పిచ్చోడా, నువ్వేం చెడ్డ పని చేశావని హాయిగా చదువుకున్నావు, చదువుకున్న ఆడదాన్ని కట్టుకున్నావు. అసలు నీకు దమ్ములుంటే మా ఊళ్ళో బోర్డు కట్టి నువ్వు నీ పెళ్ళం అవుననిపించుకోవాలి. అప్పుడే నీ ప్రయోజకత్వం నిలుస్తుంది. అయితే ఈ విషయాలు నేను మేరీతో ఆలోచించి రాస్తాను నీకు. మా వాళ్లకు మటుకు ఈ విషయం చెప్పకు అన్నాడు విశ్వం. నువ్వు అను. మన మీసాల నాయుడు గారి లోగిల్లేదు, దీపం పెట్టేవాళ్ళు లేక బావురుమంటోంది. అది నేను నీకు అద్దెకు కుదురుస్తా. పెద్ద లోగిలి, మీ ఆవిడ పురిటి మంచాలు, నీ పేషెంట్లు, కావలసినంత స్థలం ఉంది. నువ్వు సరే అంటే పై మాసానికల్లా నేను అన్నీ కుదిర్చి పెడతా అన్నాడు అపర హనుమంతుళ్లాంటి సుబ్బరాజు. బాల్య స్నేహితుడు, చదువుకున్నవాడు, విప్లవాత్మక వివాహం చేసుకున్నవాడు. అటువంటి వాడిని స్వంత ఊరు పట్టుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని కలపడం ద్వారా ఒక మంచి పని చేద్దామని సుబ్బరాజు ఉబలాటం. తను చేయలేంది, తనకు చేతకాంది విశ్వం చేశాడు. అందర్నీ ఎదిరించి చదువుకున్న అమ్మాయిని, కులంకాని కన్యను పెళ్ళాడాడు. అది సామాన్య విషయమా? సుబ్బరాజుకి విశ్వనాథం మీద గొప్ప ఎడ్మిరేషన్. అతని దృష్టిలో విశ్వనాథం ఒక సంఘ సంస్కర్త, ఒక యాదవరేణ్యుడు. అలాంటివాడు ఈ పట్నంలో ఓ మూలపడి ఉండడం నచ్చలేదు. స్వస్థలంలో నలుగురెదుట ఘరానాగా బతకాలి. మేరీకి పురుడు రావడం, తమ తొలి సంతానమైన ఆడ శిశువును చేతుల్లోకి ఎత్తుకోవడం విశ్వనాథానికి ఒక అపూర్వమైన అనుభవం. కడుపున పుట్టిన బిడ్డంటే ఇంతటి మధుర భావన గుండెల్లో మెదులుతుందా? ఆ శిశువును పదే పదే ఎత్తుకోవాలని ఎందుకనిపిస్తోంది? దీన్నేనా కడుపు తీపి అంటారు? తన తల్లిదండ్రులు కూడా తన పట్ల ఇలానే అనుకున్నారా అని తలపోశాడు విశ్వనాథం. సహజంగా ఆరోగ్యవంతురాలు. నొప్పులొచ్చేదాకా ఏదో పనిలో నిమగ్నమై ఉండడం చేత మేరీకి కానుపు కష్టం అవ్వలేదు. 3వ రోజునే ఇంటికొచ్చింది. 15వ రోజు నుంచి బయటికి తిరగడం మొదలు పెట్టింది. ఇంట్లో నమ్మకంగా పాపని చూసుకునేందుకు మేరీ పనిచేస్తోన్న హాస్పిటల్లోని ఒక నర్సు తల్లిని ఆయాగా కుదిరిచారు. పాపకి సురేఖ అని పేరు పెట్టాడు విశ్వనాథం. మేరీకి ఇటువంటి విషయాలు అట్టే తెలియవు. పాపని గురించిన భవిష్యత్ హర్మ్యాలు ఆమె ఊహల్లోకొచ్చేవి కావు. బొద్దుగా చామన ఛాయలో అక్షరాల భర్త కనుముక్కు తీరుని పుణికిపుచ్చుకున్న పాపలో ఆమెకి భర్త ముఖం కనిపించేది. భర్తంటే వెర్రి ప్రేమ, ఆరాధన గల మేరీకి ఈ మాతృత్వంతో కొంత గర్వం, కొంత స్థిరత్వం కలిగాయి. భర్త, పాప, వైద్యవృత్తి ఇవే ఆమె లోకం. విశ్వనాథం ఎండి చదువుదామని ప్రయత్నించాడు. కానీ అతనికి మెడికల్ బుక్స్ మీద మనసు నిలిచేది కాదు. ఉదయమల్లా మేరీ నర్సింగ్ హోంలో ఉండేది. మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అడపాదడపా పేషెంట్లు రావడం, ఏ పురుటి కేసుకో వెళ్లడంతో అతను ఆయా ఉన్న పాపని పైనుంచి కనిపెట్టాల్సి వచ్చేది. ఆ సమయాల్లోనే అతని మనసులో సుబ్బరాజు మాటలు మెదిలేవి. మనసు డోలయమానం అవుతూ ఉండేది. ఈలోగా సుబ్బరాజు ఉత్తరం రాశాడు. మీసాల నాయుడు తమ లోగిలి నెలకి 50 రూపాయల అద్దెకిస్తాడని, కరెంటు కూడా ఉందనీను. ఈ ఉత్తరం విశ్వనాథంలో భావ పరంపర రేపింది. మేరీతో తన ప్రయత్నాలు ప్రస్తావిస్తూ ఓ 3 రోజుల్లో తిరిగొస్తానని అన్నాడు. మరి మీరు ఎండీ చేయడం ఏం చేశారు అని అడిగింది మేరీ. ప్రస్తుతం చదవలేకుండా ఉన్నాను.
అక్కడుండి చదవచ్చు. ఎటొచ్చి ఓ నెల్లాళ్ళు ఎగ్జామ్స్ ముందు ఇక్కడుంటే చాలు. మామగారు వాళ్ళు కష్టపెట్టుకుంటారేమో, మనం దూరంలో ఉంటే అది వేరు, ఉన్న ఊళ్ళో అని ఆగిపోయింది మేరీ. ఈ విషయంలో ఆమెకొక నిశ్చయమైన అభిప్రాయం లేదు. మనసులో తన బంధువుల్ని, అత్తమామల్ని, తన వారిని అభిమానం ఉంది. కానీ మరొక పక్క ఏదో భయం. విశ్వనాథం హౌరా మేలెక్కాడు. అతన్ని పంపిస్తోన్న మేరీకేదో దిగులుగా ఉంది. అతను వెనక్కి రాడని కాదు, పెళ్ళైన ఈ 3 ఏళ్లలో వారిద్దరూ పురిటి 4 రోజులు తప్పించి ఒకరినొకరు వదిలి లేరు. అతని సంభాషణ, సలహాలు, సయోక్తులు, చలోక్తులు పూర్తిగా పరిమళం వలె చుట్టుముట్టాయి. ఈ 3 ఏళ్లుగా ఆ పరిమళం తన నుంచి దూరం అవుతుందేమోనని ఏదో బెంగ. కంటతడిని బలవంతాన ఆపుకుంటూ అతన్ని రైలెక్కించింది మేరీ. రైలు దిగిన విశ్వనాథం సరాసరి తన వాళ్ళింటికి వెళ్లలేదు. స్టేషన్కొచ్చిన సుబ్బరాజుతో వాళ్ళింటికి వెళ్ళాడు. తమ ఊరు, పుట్టి పెరిగిన పరిసరాలు చూసేసరికి ఏదో ప్రాణం లేచొచ్చినట్లయింది. ఆ సాయంత్రం అతనొక్కడే తమ ఇంటికి వెళ్ళాడు. తను రైలు దిగిన వార్త ఈసరికి అంచెల మీద తన వాళ్ళకు అందుతుందని అతనికి తెలుసు. అతను వెళ్లేసరికి వీధి వాకిట్లో ఎవరూ లేరు. ఓ క్షణం సంకోచించి లోపలికి వెళ్ళాడు. హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చున్న తండ్రి గిరున లోపలికెళ్ళిపోయాడు. అతన్ని చూసి చూడగానే పడక కుర్చీలో కూర్చున్న రామ్మూర్తి మాట పలుకు లేకుండా ఊరుకున్నాడు. లోపల నుంచి సన్నగా ఏడుపు వినిపించింది. విశ్వనాథం ఉలిక్కిపడి ఏంటన్నయ్యా, ఏమైంది అని ప్రశ్నించాడు. పక్క గదిలోంచి వదినిగారు, చెల్లెళ్ళు కుతూహలంగా చూస్తున్నారు. ఏమీ అవలే, నువ్వు చేసిన నిర్వాకానికి అమ్మ రోజూ కుళ్ళి ఏడుస్తోంది. అదిగో వాళ్ళిద్దరికీ పెళ్లి యోగ్యత లేదని అన్నాడు కసిగా చెల్లెళ్ళని చూపుతూ. విశ్వనాథం ఆ పక్కనున్న బలలాక్కుని కూర్చున్నాడు. ఆ ఇంట్లోకి తాను స్వతంత్రంగా ప్రవేశించే అర్హత కోల్పోయానని అతనికి తెలుసు. అతనక్కడ ఉండలేకుండా ఉన్నాడు. పోనీ గదా అని లేచి వెళ్లలేకుండానూ ఉన్నాడు. లోపల నుంచి తల్లి ఏడుపు క్రమంగా ఆగిపోయింది. మమ్మల్నందరినీ నట్టేట ముంచి ఆ కిరస్తాని దాన్ని కట్టుకుని నీ సుఖం నువ్వు చూసుకున్నావు. నీ చెల్లెళ్ళ గతేం కాను నాయనా అంటూ రాగం తీసింది తల్లి. నోర్మి, వాడికి మనం ఎవరం లేం. నాకు 5గురే పిల్లలు అన్నాడు విసురుగా తండ్రి. నేను దూరంగా పోతానని ఏనాడు అనలేదు. మీరే నన్ను బయటికి పొమ్మన్నారు. మేమిద్దరం ప్రాక్టీస్ పెడతాం. చెల్లెళ్ల పెళ్లి, తమ్ముడి చదువు నా బాధ్యత. మేము పై నెలలో ఇక్కడికి వస్తున్నాం. మమ్మల్ని ఇలా బతకనివ్వటయ్యా అంది వదినగారు జానకి రంగంలోకి దిగుతూ. నువ్వు లోపలికి పో అని గదమాయించాడు భర్త రామ్మూర్తి ఆవిడ గారిని. ఓ అరగంట కూర్చున్నాడు విశ్వనాథం. అతన్ని అన్నం తినమని గాని, ఎక్కడున్నావని గాని, ఎప్పుడు వెళతావని గాని ఎవరూ అడగలేదు. ఎటొచ్చి అతనిని ఈ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టొద్దని మాత్రం అనలేదు. అదే వాళ్ల సుముఖతగా, రాజీగా భావించాడు విశ్వనాథం. ఆ మరనాడు మీసాల నాయుడు గారి లోగిలి చూసేందుకు సుబ్బరాజుని వెంట తీసుకువెళ్లాడు. ఆ ఇల్లు అతనికి కొత్త కాదు. హైస్కూలుకి వెళ్లే దారిలో ఉంది. అతను చిన్నప్పుడు చాలాసార్లు నాయుడు గారి దొడ్లో మామిడికాయలకి గోడెక్కి చివాట్లు తిన్నాడు. వాద్యాల్లో, కక్షలతో ఆస్తంతా పోగొట్టుకున్న మీసాల నాయుడు ఊరి బయట తోటలోని చిన్నింట్లో ఉంటున్నాడు. పెద్దవాడైన నాయుడికి వెనకటి పట్టుదల, శక్తి, టీవీ, దర్పం అన్నీ హరించుకుపోయాయి. ఈ ఇంటి మీద రాబోయే అద్దె అతనికి అవసరం ఉంది. అందుచేతనే అతను సుబ్బరాజుని పెద్ద చేసి ఎలాగైనా ఇల్లు అద్దెకివ్వాలని చూస్తున్నాడు. సుబ్బరాజుకేమో విశ్వనాథాన్ని తమ స్వంత ఊరు రప్పించాలనుంది. ఎత్తైన ప్రహరీ గోడ, సీనారేకువి పెద్ద గేట్లు గల లోగిలది. నాయుడు గారు బాగా ఉన్న రోజుల్లో ఆ గేట్లోంచి సునాయాసంగా 2 బళ్ళు వెళ్లిపోయేవి. లోపల విశాలమైన ఆవరణ, 12 గదులున్న ఆ లోగిలి పట్నంలో ఇన్నాళ్లుగా ఉంటున్న విశ్వనాథానికి ఒక పెద్ద భవంతిలా కనపడింది. వెనక భాగంలో తాము ఉండడానికని, ముందు గదుల్లో పడకలు వేయడానికని మనసులో నిశ్చయించుకున్నాడు. ఒక్కో గదిలో 2 మంచాలు తేలిగ్గా పడతాయి. ఒక పక్క మేరీ పురుళ్ళు, మరోవైపు తన ఆపరేషన్ కేసులు అని కేటాయించుకున్నాడు. సుబ్బరాజు ఆంజనేయుళ్ల చిటికెలో అన్నీ కుదిర్చాడు. 2 నెలల అద్దె నాయుడు గారి చేతిలో పోసి ఇల్లు ఖాయం చేసుకున్నాడు. 3 ఏళ్లుగా మేరీ బాగా సంపాదిస్తోంది. అతని ప్రాక్టీసు సామాన్యమైన మిగులు సొమ్ము బ్యాంకులో వేస్తున్నాడు. సుమారు 3,000 దాకా పోగు పడింది వారిద్దరి వద్ద. ఆ డబ్బు సుందరకి కట్నంగా దాచాలా, లేకపోతే నర్సింగ్ హోం పెట్టుబడికి వాడాలా అని మదన పడుతున్నాడు విశ్వనాథం. రైలు గంట లేట్ అవడంతో ప్లాట్ఫామ్ మీదున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు మిత్రులిద్దరూ. అయితే పై నెలలో మంచి రోజు చూపించి రాస్తాను. మన శాస్త్రులు గారి చేత లగ్నం పెట్టిస్తాను అన్నాడు సుబ్బరాజు. విశ్వనాథానికి ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు. కానీ సుబ్బరాజు జీవితంలో శకునాలు, వర్జ్యం, తిథి, వారం, నక్షత్రం ఇవి చాలా ముఖ్యమైన విషయాలు.
చూద్దాం, నేను వెళ్ళి రాస్తానుగా ఎప్పుడొచ్చేదిని. ఏమైనా ఇల్లు మంది. ఏంటి ఇంకా ఆలస్యం అని అడిగాడు సుబ్బరాజు. అది కాదురా, నర్సింగ్ హోం ప్రారంభమంటే మాటలతో పని కాదు. కనీసం 4-5 వేలైనా చేతిలో ఉండాలి. మంచాలు అవేగా. ఓఎస్, నేను చూసుకుంటానులే. నర్సింగ్ హోమ్ అంటే మంచాలేనా? ఇన్స్ట్రుమెంట్స్, మందులు, ఫర్నిచర్ ఇవన్నీ కావాలి కదా. సుందరి పెళ్లికని డబ్బు నిల్వ చేస్తున్నా, అదిలా ఖర్చయితే ఆగాడు విశ్వం. ఓస్, అంతే కదా. నీకింకా నీ భార్య రానంటుందేమో అనుకున్నాను. ఆడపిల్ల పెళ్లి అంత తొందరగా కుదురుతుందా ఏంటి? అంతగా కుదిరితే నేను సర్దనా అంట. నా మాట విను. మీ నాయన పెద్దవాడవుతున్నాడు. మీ తమ్ముళ్ళ చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ళు, ఈ ఊళ్ళో నిన్ను తిట్టనివాడు, మీ అన్నని మెచ్చనివాడు లేడనుకో. నువ్వు బోర్డు కట్టి 4 డబ్బులు సంపాదించి వాళ్ళకివ్వు, నిన్ను ఎత్తేస్తారు. ఒరే, మనిషికి కులంగాని డబ్బుకి కులం లేదురా అన్నాడు సుబ్బరాజు ఉపన్యాస ధోరణిలో. ఊగిసలాడుతున్న మనసు ఓ దరికొచ్చి ఆగింది. విశ్వనాథం తమ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టడానికే నిశ్చయించుకున్నాడు. ఒక నిశ్చయానికొచ్చిన విశ్వనాథాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఈ విషయం మేరీకి తెలుసు. తమ వివాహ విషయంలో విశ్వనాథం ఎటువంటి పట్టుదల చూపించింది ఆమెకు తెలుసు. పాపకి 5వ నెలొచ్చాక విశ్వనాథం తమ తట్టా బుట్టా సర్దేశాడు. మేరీ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఓ మంచి రోజున మద్రాసులో ఫ్రెండ్సు, పరిచేస్తులు, పేషెంట్లు వీడుకోలివ్వగా ఈ డాక్టర్ దంపతులు కొత్త ఆశలతో కోస్తా జిల్లాకు బయలుదేరారు.